రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృప కలిగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మీ కృప మాపై కుమ్మరించి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మీ సహాయము లేకపోతే, మీ తోడు లేకపోతే, మీ రక్షణ లేకపోతే నాయనా ఈరోజు క్షేమంగా గృహాలకు చేర్చబడే వారము కాదు ప్రభువా. అయా, మీరు మాకు తోడై ఉండి జ్ఞానం ఇవ్వకపోతే మా పనులలో మేము విజయం సాధించకపోయే వారము నాయన. తండ్రి, మమ్మల్ని ఈరోజు శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోను నింపినందుకు, ఫలింప చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి మీ సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని గణపరచుటకు, మీ నామాన్ని స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఆమేన్. ఎస్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే భయముతో, కృంగుదలతో అయా జీవిస్తున్నారో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మా రక్షణకు కారణభూతుడివి నీవు నాయన. అయా, ఈ లోకాన్ని సృజించిన నీవు మాత్రమే మా రక్షణకు కారణభూతుడివై ఉన్నావు ప్రభువా. ఏ మనుష్యుడు, ఏ ధనము, మాకున్న ఏ స్నేహితులు కూడా మాకు రక్షణ కలగజేయరు గాని ప్రభువా, మీరు మాత్రమే మా రక్షణకు కారణభూతుడువు గనుక మేము భయపడక మిమ్మల్ని నమ్ముకొని ఈ లోకంలో జీవించుటకు సహాయము దయచేయమని, ఎటువంటి వ్యర్థమైన నిర్ణయాలు తీసుకొనకుండా అయా మాకు జ్ఞానమును, ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ మీ యొక్క కాపుదల దయచేయండి ప్రభువా. ఏ ఏ విషయాల్లో అయితే మీకు మొరబెడుతున్నారో వాటన్నిటినీ వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి, అనారోగ్యముగా ఉన్న ప్రతి బిడ్డను తాకండి తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి. వారికి ఉన్న శారీరక పరమైన ప్రతి బలహీనత నుంచి యేసు నామములో విడుదల దయచేయమని, అయా మంచి ఆరోగ్యముతో సంపూర్ణ ఆయుష్తో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మానసిక రుగ్మతల నుంచి, డిప్రెషన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. అపవాది క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని, శాంతి సమాధానాలు కలిగిన కుటుంబముగా కుటుంబాన్ని మార్చమని నాయన, ఒకరంటే ఒకరికి ప్రేమ, అనురాగము కలిగి ఉండుటకు కృప చూపించమని అడుగుతున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నిటిని కూడా తండ్రి కొట్టివేయండి ప్రభువా. తండ్రి, అప్పుల సమస్యను బట్టి కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదల అనుగ్రహించండి అయ్యా. లాస్ అయిపోయిన బిజినెస్లను బట్టి ప్రార్థిస్తున్నాం, కోల్పోయిన జాబ్స్ను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు తిరిగి వాటిలో పునరుద్ధరించబడడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన వివాహాల కొరకు మొరబెడుతున్నారు తండ్రి. వారి వివాహము తండ్రి మీ చిత్తంలో జరిగించండి. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు, మంచి జాబ్ వారికి అనుగ్రహించండి దేవా. ల్యాండ్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ నుంచి కూడా ప్రభువా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి మీరు తోడై ఉండండి. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విదేశాల్లో ఉంటూ తండ్రి ఈ రాత్రి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయమని, వారి పనులను దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని నాయన. వీసాలు, ఇమిగ్రేషన్స్లో కూడా మీరు తోడై ఉండి ప్రతి ఒక్క మార్గాన్ని సరళపరచమని కూడా ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు నాయన సంతానం దయచేయండి తండ్రి. అయా, మా దేశాన్ని దీవించండి. దేశ ప్రజలందరినీ ఆశీర్వదించి మీరే తోడై ఉండి కాచి కాపాడమని, సైనికులను, వారి కుటుంబాలను తండ్రి భద్రపరచమని నాయన. మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము, దేవదూతల కాపుదల దయచేయండి. మేమెవరము కూడా ఎటువంటి భయాలు, బలహీనతలు, ఎటువంటి ఆలోచనలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని, అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి నాయనా ఈ రాత్రంతను మీ కాపుదల మాకు అనుగ్రహించండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో వాటిలో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి,
అలసి ఉన్న మా దేహములకు కంటి నిండా నిద్రను కలగచేయమని ప్రభువా, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించే కలిగిన గొప్ప భాగ్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.